లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ఈ రోజు నాగుల పంచమి. సో నాగుల పంచమి సందర్భంగా మనం ఖమ్మంలోని వైరా రోడ్ లో ఉన్నటువంటి మైసమ్మ తల్లి గుడి దగ్గర ఉన్నాము. ఇక్కడ అయితే నాగుల పంచమి పూజలు అయితే భక్తులు చాలా ఎంతో విధితో నిర్వహిస్తున్నారు. ఈ నాగుల పంచమికి అయితే పాలు పోస్తూ కూడా ఆ పూజలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మనం భక్తుల్ని గమనిస్తే వాళ్ళ కోరుకున్న కోరికలు ఆ నాగదేవత ద్వారా తీరాలని వాళ్ళ భక్తులు అయితే కోరుకుంటున్నారు. భక్తులు ఎలా అసలు వాళ్ళ ఈ పూజలు నిర్వహించడానికి భక్తులను అడిగి తెలుసు. నమస్తే అండి, మీ పేరు? మానస. ఓకే, చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇలా నాగుల పంచమి రోజు పాలు పోస్తున్నారు? ఒక 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. ఎందుకని మేడం? అంటే మీరు ఇక్కడ నాగుల పంచమి రోజు పాలు పోయడానికి చాలా మందికి తెలుసు, ఆ ప్రత్యేకంగా మీకు తెలిసి ఎందుకని ఇలా పూజ చేయటం నాగుల పంచమి రోజు అని ఎందుకు అనుకోండి? పంచమి నాడు మంచి కోరిక కోరుకొని మంచిగా పూజ చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఓకే, మీరు ఇది మన హిందూ సాంప్రదాయ ప్రకారం నాగుల పంచమి కానివ్వండి, నాగుల చవితి కానీ చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ నాగుల పంచమి రోజు భక్తులు పాటించవలసిన నియమాలు ఏంటి? నాన్ వెజ్ తినకూడదు, మంచి తలస్నానం చేయాలి, ఏమి తినకుండా వచ్చి మార్నింగే చేయాలి. కానీ మాకు ఈ రోజు కొంచెం బాగా లేట్ అయింది. బాగా లేట్ అయింది. తలస్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని ఎవరిని ముట్టుకోకుండా చెప్పులు కూడా వేసుకోమన్నమాట. కొంతమంది ఉపవాసం ఉండి నేల మీద పడుకుంటాం. ఈ రోజు నూనె వస్తువులు కూడా తినాం, టిఫిన్ కూడా చెయ్యరు. ఇప్పుడు నాగుల పంచమికి నాగుల చవితికి ఏంటి తేడా? ఏంటి ఉపవాసం ఉండాలి అంటారు, దేనికంటే కారణం ఏంటి? నాగుల పంచమి రోజు ఇటు మన తెలంగాణ సైడ్ హైదరాబాద్ నుంచి ఎక్కువ చేస్తారు. నాగుల చవితి ఇటు మన ఆంధ్ర సైడ్ ఇటు ఖమ్మం నుంచి ఇటు చేస్తారు అన్నమాట. ఉపవాసం చేస్తారు కదా, దానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? ఈ నాగుల పంచమి రోజు ఉపవాసం చేసి ఏ కోరిక కోరినా నెరవేరుతుంది అంటారు, దానికి ప్రత్యేకమైన కారణం చేస్తారండి. అసలు అయితే ఉపవాసం వాళ్ళు నాగుల పంచమి ముందు రోజే ఉపవాసం ఉంటారు. అటు సైడ్ హైదరాబాద్ సైడ్ అటు నుంచి జైరాబాద్ లోపలికి సంగారెడ్డి అటువైపు ముందు రోజు ఉపవాసం ఉండి ఈ రోజు పాలు పోసాక వాళ్ళు మధ్యాహ్నం తింటారు భోజనం. అదే మైసమ్మ తల్లికి తెలిసిందే, ఇక్కడ నాగుల పంచమి కానీ నాగుల చవితి కానీ చాలా మంది భక్తులు వస్తారు. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. కోరిన కోరికలన్నీ నెరవేరుస్తున్నారు. ఏమైనా దోషాలు ఉన్నా పోతాయి ఈ రోజు పాలు పోస్తే. మీరు మీ జీవితంలో నాగుల పంచమి రోజు కోరుకున్న నెరవేరిన కోరికలు ఏమైనా ఉన్నాయా? నెరవేర్తాయండి కంపల్సరీ. పిల్లలు ఏమైనా లేని వాళ్ళు ఉంటే కంపల్సరీ సంతానాన్ని అది ఏమైనా దోషాలు పామును చూసి ఒకళ్ళు భయపడటం కానీ ఏమైనా కొట్టడం చేయొద్దు, అలాంటి ఏమైనా దోషాలు ఉన్నా. ఈ మైసమ్మ తల్లి గుడి ఉంది, ఈ మైసమ్మ తల్లి గుడితో మీకున్నటువంటి అనుబంధం? ప్రతి సంవత్సరం మేము ఆషాఢం కానీ శ్రావణ మాసం కానీ వస్తాం, ప్రతి ఆదివారం కానీ శుక్రవారం వస్తాం. మైసమ్మ తల్లికి కంపల్సరీ నిమ్మకాయ దండ సమర్పించుకుంటాం. ఎలా అనిపిస్తుంది? అంటే మీరు ఇలా అమ్మని నమ్ముకున్న కాడి నుంచి మీ జీవితంలో ఏమైనా మార్పులు వచ్చాయి? మంచిగా ఉంటదండి, అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎవరికి ఏం కాదు. ఈ రోజుల్లో పిల్లలు గుళ్ళు గోపురాలంటే కూడా చాలా దూరంలో ఉంటున్నారు. మొబైల్ ఫోన్లకి ఎక్కువ అడిక్ట్ అవటం వల్ల మొబైల్ ఫోన్ లోనే దేవుళ్ళు చూసి పూజ చేస్తున్నారు. కానీ నాగుల పంచమి రోజు కూడా నిజంగా నాన్న గుడికి వచ్చేసి పాలు పోసి నువ్వు దేవుడికి దండం పెట్టుకున్నావు అంటే చాలా గ్రేట్. చెప్పు నాన్న, నాగుల పంచమి గురించి నీకేం తెలుసు? నిజం చెప్పాలని నాకేం తెలియదు, మమ్మీ తీసుకొచ్చింది పోసా. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాను మమ్మీతో పాటు? ఒక 3-4 ఇయర్స్ నుంచి వస్తాను. ఏం చదువుకుంటున్నావు? ఇప్పుడు సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. నీకు దేవుడు భక్తి అనేది నీకు నమ్మకం ఉందా? ఉంది కాబట్టి వచ్చాను. బాగా నమ్ముతావా? బాగా నమ్ముతాను. ఏమైనా ఉపవాసాలు అలాంటివి చేస్తూ ఉంటావా నువ్వు కూడా అమ్మతో పాటు? ఈ రోజు నాగుల పంచమి రోజు చేస్తా మేడం, అన్ని చేస్తాను. ఎగ్జామ్స్ టైంలో దేవుడికి దండం పెట్టుకుని వెళ్తావా? వెళ్తావా? ఓకే, నెరవేర్చినాడా? మరి ఇంటర్ సెకండ్ ఇయర్ అన్నా, ఫస్ట్ ఇయర్ లో బాగా దండం పెట్టుకొని బాగా మార్క్స్ వచ్చాయి? నేను +2 +1 CBSE. సో మాకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి. కానీ నాకు నమ్మకం మైసమ్మ తల్లి అన్న నాగుల పంచమి రోజు అన్న నేను చాలా భక్తిగా ఉంటాను. ఆల్ ది బెస్ట్. నీ సెకండ్ ఇయర్ కూడా చాలా మంచిగా నువ్వు కష్టపడాలి, అలాగే నీ మీద కూడా అమ్మవారి దయ, మైసమ్మ తల్లి దయ ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే. రూపా అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖమ్మం మమతా రోడ్ లో. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ మైసమ్మ గుడి దగ్గరికి వస్తారు? మేము ఒక 5 years నుంచి వస్తున్నాం. ఏం చేస్తారు మీరు? నా స్టడీ అయిపోయింది, ప్రెసెంట్ ఒక చిన్న బాబు ఉన్నాడు, ఇంట్లో బాబుతోనే సరిపోతుంది. ఓకే మేడం, చెప్పండి, ఈ రోజు నాగుల పంచమి సందర్భంగా పాలు పోయడానికి వచ్చారు కదా, మీరు ఎలా నమ్ముతారు? మేము లాస్ట్ టైం మా అమ్మగారు
ఒక మొక్కు మొక్కుకున్నారంట, అది తీరింది. లాస్ట్ టైం కోడిని కోసారు. ఇప్పుడు మా అబ్బాయి సరిగా అన్నం తినట్లేదండి, బాగా చిరాకు పెడుతున్నాడు. మా అమ్మ ఇక్కడ మొక్కుకో మంచిగా జరుగుతుంది అంటే సరే అని మొక్కుకున్నా. కోడిని కోసి చీర పెడతాను అమ్మవారికి మొక్కుకున్నా. మా అబ్బాయి మంచిగా అన్నం తింటే నేను ఇక్కడ ఒక 10 days ఉంటాను. మాది అసలు కావాలి ప్రాపర్ మా అత్తగారిది. మాదైతే అమ్మవారిది ఖమ్మం. ఇక్కడ మా అబ్బాయి మంచిగా అన్నం తింటే బాగా మంచిగా అన్నం తిని హెల్తీగా ఉండాలని అమ్మవారి మొక్కుకున్నారనమాట. అండి మంచిగా ఉంటే కోడిని కోసి అమ్మవారికి చీర పెడతాం. ఈ నాగుల పంచమి యొక్క విశిష్టత ఏంటి సార్? నాగ పంచమి అంటే నాగదేవతను పూజిస్తారమ్మా ప్రతి ఒక్కరు కూడా. సాధారణంగా నాగులది ఒకటేమో పుట్టలో పూజిస్తారు, ఒకటేమో విగ్రహారాధన చేస్తారు. విగ్రహారాధన సుబ్రహ్మణ్య స్వామికి చేస్తారు. ఇది ఇంకొకటి కూడా పాములు ఉంటాయి కదా, వాటి పూజిస్తారు. 3 రకాలు మనం పూజిస్తారు. ఇక్కడ ఏంటంటే మనకు పుట్ట ఉంది కాబట్టి మన పుట్ట చుట్టూ తిరిగి మనం పూజిస్తాం. ఇది నాగుల పంచమి అంటే ఇదే. కోరికలు నెరవేరుతాయి ఈ నాగుల పంచమి రోజు. నాగ పంచమి అంటే మనకు ఏమన్నా సర్పదోషాలు ఉంటే మనకు పూర్తిగా ఉంటాయి. ఏమన్నా ప్రతి ఒక్కరికి ఉంటాయి సర్పదోషాలని. అంటే మనకే ఉండకపోవచ్చు, మన తాత ముత్తాతల్లో ఫోర్ ఫాదర్స్ ఉంటారు, వాళ్ళలో ఎవరైనా చేసినా కూడా మనకు కొంచెం ఆ సర్పదోషాలు ఉంటాయి. ఆ సర్పదోషాలు మనం నివారించుకోవాలంటే ఈ నాగపంచమి రోజు నాగులకి మనం ప్రదక్షిణలు చేసి వాళ్ళు పూజించి వాటి సంతృప్తి చేయగలిగితే మనకు కొంతవరకు మనకు ఉపశమనం ఉంటుంది. అది చాలా గొప్ప ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. రోజు అంటే విశిష్టంగా పూజలు జరుపుతారు ఇక్కడ. మీ అభిప్రాయంలో నాగుల పంచమి రోజు ఎటువంటి ప్రత్యేకమైన పూజలు నిర్వహించాల్సి ఉంటుంది? ప్రత్యేకమైన రోజు అంటే పుట్టలో పాలు పోయడం, ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఉంటాయి. నాగుల చవితి అంటే అది ఎక్కువ చేసుకుంటారు. ఇది కూడా మనకి ఫస్ట్ లో తెలియదు, ఇప్పుడిప్పుడే ప్రాధాన్యతలకు వస్తుంది. టీవీలు చేయబట్టి వింటున్నారు, చేసుకుంటున్నాము, మంచిది అని దేవుడిని నమ్ముకున్నాము. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ? ఈ టెంపుల్ లోనే వస్తారా, మైసమ్మ టెంపుల్లో? మేము కొత్తగూడెంలో ఉండొచ్చాం మేడం. త్రిమాతా గుడి అని అక్కడికి వెళ్ళే వాళ్ళం. మంగళవారం తల్లిని చూద్దామని, మంగళవారం పంచమి కదా. మీ పేరు సార్? మా పేరు నాగయ్య అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను సెక్యూరిటీ సూపర్వైజర్ మేడం. నాగుల పంచమి రోజు ఇప్పుడు ఈ పుట్టలో పాలు పోయడానికి వచ్చారా మీరు? అంటే మామూలుగా మా సతీ సమేతంగా అయితే రాలేదు మేడం. నేను ప్రతిరోజు కంపల్సరీగా వస్తాను. నేను ప్రతిరోజు అమ్మవారి మైసమ్మ గుడికి వస్తారా మీరు? ప్రతిరోజు వస్తాం మేడం. ఎలాంటి అనుబంధం ఉంది అమ్మవారితో? అమ్మవారు చాలా పవర్ఫుల్ మేడం. ఇక్కడ ఉన్న వీళ్ళు కూడా మాకు బాగా భక్తులకి సకల సౌకర్యాలు కూడా కల్పించే ఏర్పాటు చేస్తారు. వీళ్ళు కూడా దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ అయినాక వాళ్ళు కూడా మంచిగా మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అమ్మవారు పవర్ఫుల్ అమ్మవారు మేడం, పవర్ఫుల్ అమ్మవారు. కోరిన వారికి, మహిళలకి సంతాన సాఫల్యం కావాల్సిన వాళ్ళకి అన్ని కూడా సకల సుఖభోగాలన్నీ కల్పిస్తారు అమ్మవారు. అమ్మవారు చాలా పవర్ఫుల్ మేడం. అందుకోసం నిత్యం తూచా తప్పకుండా ప్రతిరోజు మేము గుడి వద్దకి వస్తాం. వీళ్ళు కూడా మాకు సకల ఏర్పాట్లు చేస్తుంటారు. ఆ నైవేద్యం ఏం పెట్టి తయారు చేస్తారో తెలియదు కానీ కొంచెం తింటే అమృతం తిన్నట్టే ఉంటది మేడం. ఇక్కడికి వస్తే అమ్మవారి మహిమ మరిగా అమ్మవారిదా అంత విశిష్టమైన. మీరు చెప్పే మాటల్లో వింటే మీ భక్తి అయితే కనిపిస్తుంది సార్. మీరు ఇంత ఘనంగా అంటే ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది, ఇంత ఘనంగా ఆ భక్తి రావడానికి ఏదైనా మీ జీవితంలో ఒక సంఘటన, అనుకోని సంఘటన అమ్మవారి దయ వల్ల జరిగింది ఏమైనా ఉందా సార్? మాతో పంచుకోండి. అమ్మవారి దయ వల్ల జరిగే చాలా ఉన్నాయి మేడం, కానీ చెప్పలేని ఉన్నాయి, చెప్పదగినవి మచ్చుక్కి 1-2 మాతోటి. అనుకున్నవి అయితే మేడం, అనుకున్నవి అయితే. ఇంకా నేను ఫస్ట్ నుంచి కూడా హిందూనే మేడం. ఫస్ట్ నుంచి ఉంది శ్రీరామ భక్తుడిని, ఆంజనేయ స్వామి భక్తుడిని. మంగళవారం నేను ప్రతి మంగళవారం నిత్యం ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని ఆ తర్వాత అమ్మవారికి పోతూ ప్రతిరోజు నిత్యం అమ్మవారి దగ్గరికి వస్తాం. అమ్మవారు వల్ల 99% 100% అన్ని సకల సౌకర్యాలు అయితే మేడం. నాగుల పంచమి రోజు ప్రత్యేకంగా ఇక్కడ మైసమ్మ తల్లి గుడిలో ఎటువంటి పూజలు నిర్వహిస్తారు? నాగుల పంచమి సందర్భంగా అంటే ఇక పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని సంతానాన్ని ఇస్తుంది. పుత్ర పౌత్రాభివృద్ధి, వంశాభివృద్ధి. మగ పిల్లలకి ముఖ్యంగా, పిల్లలు లేని వాళ్ళు ఖచ్చితంగా ముడుపులు ఇట్లా కట్టేసి పాలు పోసి అన్ని చేసి ఆమెకి మొక్కుబళ్ళు తీర్చుకుంటే మళ్ళీ అయింది జరుగుంటే పుట్టెంటుకలు ఇవ్వడము. ఈ నాగుల పంచమి రోజు ఎటువంటి నియమాలు పాటిస్తారు? నాగుల పంచమి అంటే అప్పుడు శుద్ధిగా తలస్నానం చేసుకొని ఇల్లు తుడుచుకొని ఇంట్లో పూజ చేసుకున్నాక ఆమెకి చలిమిడి
నువ్వులు సజ్జలు అన్ని ప్రసాదాలు తీసుకొచ్చి ఉపవాసం ఉండవచ్చు ఉండకపోవచ్చు. ఎందుకు అంటే అందరూ చేయలేరు కదా, వృద్ధులకి పిల్లలకి మినహా ఎవరైనా చేయొచ్చు, చేయలేని వాళ్ళు కూడా కాకపోతే ఈ రోజు నియమంగా నాన్ వెజ్ అలాంటి చేయకూడదు.